రైట్ ఇక పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొన్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘించారంటూ అడ్వకేట్ వాంజినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అన్నానగర్ పోలీసులు పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ నేత అన్నామలైతో పాటు సదస్సు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రేరేపించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇక ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ తీవ్రంగా స్పందించారు. తమిళ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దేవుడి పేరుతో రాజకీయాలు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. రైట్ ఇక పవన్ పై నమోదైన కేసుకి సంబంధించిన పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది, మరి అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మొత్తంగా చూసుకోవచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు అయితే నమోదైంది. ఇటీవల తమిళనాడులోని మదురైలో జరిగినటువంటి మురుగన్ భక్తుల సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా అడ్వకేట్ వాంజినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అన్నానగర్ పోలీసులు పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ నేత అన్నామలైతో పాటు సదస్సు నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద అభియోగాలు అయితే చేశారనే చెప్పుకోవాలి. అయితే మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్రేరేపించారని ఎఫ్ఐఆర్లో అయితే పేర్కొన్నారు. అయితే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ప్రముఖ నటుడు సత్యరాజ్ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. తమిళ ప్రజలన్నీ గమనిస్తుంటారని, ఎక్కడ దేవుడి పేరుతో రాజకీయాలు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తంగా ఈ యొక్క తమిళనాడులో జరిగినటువంటి ఈ యొక్క సదస్సు ఏదైతే ఉందో, మురుగన్ భక్తుల సదస్సు చాలా తమిళనాడు ప్రజలపై కూడా ప్రభావం చూపినట్లుగా తెలుస్తా ఉంది. ఈ సదస్సులో సుమారుగా 5 లక్షల మంది కూడా పాల్గొన్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ అందరినీ ఆలోచింపజేశాయి. మరి ఈ నేపథ్యంలోనే కాస్త అక్కడ తమిళనాడు ప్రస్తుత గవర్నమెంట్ కి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా అయితే ముందుకు వెళ్తున్నట్లుగా జనసేన నాయకులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి క్రమేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో అక్కడ పవన్ కళ్యాణ్ కి కూడా ఎక్కువ ఆ తెలుగు వాళ్ళు ఉండటంతో రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగం తీవ్ర ప్రభావం చూపిద్దనే భావంతో ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం ఈ రకంగా కేసులు వేస్తున్నారని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరి అక్కడైతే తమిళనాడు గవర్నమెంట్ అయితే ఒకటే చెప్తా ఉంది, ఇక్కడ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో నుంచి వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రసంగాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలపై మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా తమిళ నాట ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొన్న అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ కూడా చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అక్కడ క్రిమినల్ కేసులు, అదేవిధంగా అన్నామలైతో పాటు కొంతమంది ఎవరైతే అక్కడ సభ నిర్వహించారో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాబట్టి మరి దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు, మరి ఎట్లా ముందుకు వెళ్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతాం. అయితే సాంబశివరావు చెప్పండి, ఇక పవన్ పై నమోదైన క్రిమినల్ కేసుపై పవన్ వర్షన్ ఏంటి, అసలు ఆయన స్పందించారా? ఇంకా ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ దీనిపై ఏమీ స్పందన అయితే చేయలేదు. మరి ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. పలు సెక్షన్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో తమిళనాడులో పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి సెక్షన్ లో ఐపీసీ 106, అదేవిధంగా 299, 302, 353 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అది కూడా మదురై మురుగన్ సదస్సులో నిబంధనలు ఉల్లంఘించాలనే ఆరోపణతో ఈ యొక్క కేసు అయితే నమోదు చేశారు. అది కూడా అడ్వకేట్ వాంజినాథన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చేశారు. మరి ఈ విషయం అయితే పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం మరి దీనిపై స్పందించలేదు. మరి ఈ కేసుని ఏ విధంగా ఎదుర్కొంటారు, మరి దీనిపై ఎలా తిప్పి కొడతారు, మరి ఫర్దర్ గా వీళ్ళు ఏమన్నా ముందుకెళ్తారా అనేది మరి ఈ రోజు తెలిసే అవకాశం అయితే కనపడతాం. దీనిపై జనసేన కార్యాలయం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనబడతాం. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.